ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకందరికీ అనుగ్రహించినటువంటి ఈ మరో తరుణమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మనం గతించిన దినం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధారావాహికంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులోని 4 అంశాలలో మొదటి అంశాన్ని మనం గతించిన దినాల్లో ధ్యానం చేశాము. బీ అలర్ట్ అనేది. శిష్యులందరూ కూడా ఓడ మీద బయలుదేరినప్పుడు, దేవుని మాటకు లోబడి బయలుదేరినప్పుడు వారు ప్రయాణంలో తుఫాను ఎదురవుతూ ఉన్నప్పుడు వారు భయంతో కేకలు వేయడం, పరుగులు పెట్టడం, ప్రభు దగ్గరకు రావడం, ఇవన్నీ కూడా గతించిన వారంలో మనం చూసాం. అక్కడ చూసిన మన పాయింట్ ఏంటంటే, బీ అలర్ట్, స్టార్మ్ ఈజ్ అప్రోచింగ్. తుఫాను రాబోతూ ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండుడి, అంటే సిద్ధపడి ఉండుడి అనే అంశాన్ని మనం చూసాము. ఈరోజు మనం చూడబోయే అంశము బీ వైజ్, జ్ఞానం కలిగి నిర్ణయాలు తీసుకోవాలి అని. అంటే ఈ తుఫాను సంభవించగానే శిష్యులు ప్రవర్తించిన తీరు మనం చూసినట్లయితే, శిష్యులు యొక్క మొట్టమొదటి స్పందన ఏంటి అంటే భయపడిపోయారు. వారు దేవుని మాటకు లోబడి ఆ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు తుఫాను ఎదురవటం అనేది ఒక ఎత్తు అయితే, ఆ తుఫాను వారిని ఆ ఓడను ముంచేసేదానిగా ఉండడం రెండవదైంది. ఈ ముంచేసేదానిగా నీళ్లు లోపలికి వచ్చేస్తూ ఉన్నప్పుడు, పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వీరు పరుగులు పెట్టుకుంటూ భయంతో కేకలు వేస్తూ యేసు ప్రభువు ఉన్న చోటికి రావడాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు అయితే క్రింద అమర భాగాన హాయిగా నిద్రపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అలసిపోయిన ఆయన ఏ చింత లేకుండా నిద్రపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే బీ వైజ్ అంటే ఇలాంటి తుఫాను లాంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు, ఏర్పడినప్పుడు ఆ తుఫాను మీద నుంచి మన ఫోకస్ తీసి ఆ పరిస్థితుల్లో కూడా మనతో ఉన్నటువంటి యేసు వైపు చూడాలి అని. ఇట్ చేంజెస్ అవర్ ఫోకస్. వీరు శిష్యులు వాళ్ళు గివప్ చేయలేదు, కానీ యేసు మీద ఆధారపడడానికి పరిగెత్తుకుని అమర భాగానికి వచ్చి ఆయనను లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభుకి మరి తెలీదా తుఫాను వస్తుందని? ఆయన సర్వజ్ఞాని. అయితే ఆయన శిష్యుల నుండి ఎక్స్పెక్ట్ చేసేది కాన్ఫిడెన్స్, ఫెయిత్, ట్రస్ట్. ఆయనను నమ్ముకుంటారని, ఆయన వారితో ఉన్నాడు కనుక భయపడరని ఎక్స్పెక్ట్ చేస్తే, వాళ్ళేమో భయంతో ఆయనను సమీపించటం మాత్రమే కాకుండా మీకు చింత లేదా అని ప్రశ్నించటం కూడా మనం చూస్తూ ఉంటాము. బిలీవర్ యొక్క జీవితంలో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రథమమైన శత్రువు తుఫాను కాదు కానీ భయం అని ఈ రెండవ విషయంలో బీ వైజ్ అనే పాయింట్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. రేపటి దినాన దీని తర్వాతి కంటిన్యూవేషన్ని మనం చూస్తాం. మన భయం యేసును డిస్టర్బ్ చేసేదిగా ఉండకూడదు అనేది ఈరోజు మనం నేర్చుకునిచున్న పాఠం. మనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు, భయంకరంగా ఉన్నప్పుడు వాటి మీద ఫోకస్ చేయకుండా ఆ పరిస్థితుల్లో కూడా మనతో ఉన్న యేసు వైపు మన ఫోకస్ చేసి యేసుని సంతోషపెడతాం. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. శిష్యుల వలె నాయన నా ప్రభువా, మేము
తుఫాను వైపు మా ఫోకస్ను పెట్టి భయంతో పరుగులు పెట్టకుండా నాయనా మాకు కలిగేటటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు నీవు అనుమతిస్తే వచ్చేవని, ఆ పరిస్థితుల్లో నీవు మాతో ఉన్నావని గమనించి జ్ఞానం కలిగి నాయనా నిన్ను ఆశ్రయించుటకు మాకు నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.